హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను ఆమ్లా అండ్ భృంగరాజ్తో. ఇవి రెండింటిని కాంబినేషన్లో ఉన్న ఈ హెయిర్ ఆయిల్ని మనం అప్లై చేసుకోవటం వల్ల హెయిర్కి చాలామందికి కూడా హెయిర్ అనేది చాలా వరకు ఫాలో అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఇది బెస్ట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందో కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆమ్లా తీసుకోవాలండి. ఆమ్లా తీసుకొని వాష్ చేసుకొని ఆమ్లాని మొత్తాన్ని కూడా వాటర్లో ఒక క్లాత్తో తుడుచుకోండి. తుడిచిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఆమ్లా ఏ విధంగా యూజ్ అవుతుందో మనందరికీ తెలుసండి. హెల్త్కి కానీ, హెయిర్కి కానీ, స్కిన్ కానీ ఆమ్లా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆమ్లాలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆమ్లా మన హెయిర్కి అప్లై చేసుకోవటం వలన మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. చాలామందికి కూడా ఈ వింటర్ సీజన్ అయినా లేదా హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోతూ ఉంటుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో. ఆ డాండ్రఫ్ని తగ్గించడానికి హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. హెయిర్ అనేవి వైట్గా అయిపోతూ ఉంటాయి. ఇవన్నిటికి కూడా మనకి ఆమ్లా అనేది మన హెయిర్ని అనేది హెల్తీగా ఉంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా రికవర్ చేసుకొని మన హెయిర్ని అనేవి రీగ్రోత్ చేసి డాండ్రఫ్ తగ్గించి వైట్ హెయిర్ తగ్గించడానికి ఆమ్లా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆమ్లా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోండి, లేదా ఈ విధంగా మనకి కిచెన్ రోల్లో స్మాల్ది ఉంటుంది కదా, దానిలో వేసుకొని కొంచెం దంచుకోండి. అంటే కచ్చా పచ్చాగా బాగా మెత్తగా కాకుండా నార్మల్గా మనము ఒక సారి మనం దంచగానే అవి కొంచెం ఈ విధంగా అయిపోతూ ఉంటాయి. అట్లా వరకు చాలండి, మెత్తగా ఏం అవసరం లేదు. ఇలా తీసుకోండి. తీసుకున్న ఆమ్లా మొత్తం కూడా మెత్తగా దంచుకొని ఒక పక్కన బౌల్లో పెట్టుకోండి. ఈ విధంగా మనము మొత్తం కూడా కాయలుగా మనం వేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాము. అలా కాకుండా మనం ఈ విధంగా దంచుకోవటం వల్ల వీటిలో ఉన్న ఆమ్లాలో ఉన్న ప్రోటీన్స్ కానీ, ఐరన్స్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకునే ఆయిల్లోనికి బాగా అబ్జర్వ్ అయ్యి మనం దీంట్లో ఉన్న పోషక విలువలు మొత్తం కూడా మనకి ఆయిల్లో అనేది ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అనేది కొంచెంగా దంచుకొని మనము బౌల్ పక్కన పెట్టుకోవాలి. ఏ బౌల్తో అయితే మనము ఆమ్లా తీసుకున్నామో సేమ్ అదే బౌల్లోనే ఆయిల్ కానీ ఈ భృంగరాజ్ కానీ తీసుకోవాలి. నేను 1 బౌలు బాగా దంచుకొని ఉంచుకున్న ఆమ్లాని తీసుకున్నాను. ఆమ్లా చాలా బాగా యూజ్ అవుతుందండి మన హెయిర్కి అన్ని విధాలా కూడా. కాబట్టి న్యాచురల్గా మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్దీ అయిన ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా రికవర్ చేసుకోవచ్చు. మన హెయిర్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి మన హెయిర్ అనేది ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న దంచుకున్న ఆమ్లాని మొత్తాన్ని కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత భృంగరాజ్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, భృంగరాజ్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత భృంగరాజ్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశాను, చూడండి, మన ఛానల్లో ఉంటుంది. నేను అప్పుడు భృంగరాజ్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంత స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచాను. భృంగరాజ్ పౌడర్ మొత్తం కూడా ఆ భృంగరాజ్ పౌడర్ని తీసుకున్నాను. ఏ క్వాంటిటీలో అయితే నేను ఆమ్లా తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీలో భృంగరాజ్ కూడా తీసుకున్నాను. భృంగరాజ్ మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆమ్లా కంటే కూడా ఎక్కువగా మన హెయిర్ అనేవి చాలా బాగా ఫాస్ట్గా రీగ్రోత్ చేయడానికి. చాలామందికి కూడా హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. మనం ఒకసారి కుంతో దువ్వామంటే కనుక బాగా రాలిపోతూ ఉంటుంది. వైట్ హెయిర్ బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా చక్కగా రిమూవ్ చేసి మన హెయిర్ని హెల్తీగా ఉంచి దృఢంగా చేయడానికి మనకి ఇవి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో క్యాస్టర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. మీ హెయిర్కి ఏదైతే మంచిది అనుకుంటే కనుక అది తీసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవటం వల్ల
మన స్కాల్ప్ అనేది మనకి బాగా హెయిర్‌కి అనేది పట్టి హెయిర్‌ని అనేది దృఢంగా ఉంచటానికి, హెల్తీగా ఉంచటానికి, హెయిర్‌ని అనేది రీగ్రోత్ చేసి హెయిర్‌ని హెల్తీగా ఉంచడానికి మనకు కోకోనట్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నానో దానికి డబుల్ క్వాంటిటీలో ఆయిల్ తీసుకున్నాను. ఒక కప్ ఆమ్లాకి, ఒక కప్పు భృంగరాజ్‌కి నేను 2 కప్పులు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి యాడ్ చేసుకోండి. ఒక బౌల్‌లోనికి యాడ్ చేసుకున్న తర్వాత భృంగరాజ్ ఆమ్లాలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 కాంబినేషన్‌లో ఉన్న ఆయిల్‌ని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని ఒక 1 మంత్ వరకు ప్రిపేర్ చేసుకోండి ముందు. ఆ 1 మంత్‌కి ప్రిపేర్ చేసుకున్న తర్వాత తప్పకుండా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. మనకు ఒక 1 వీక్‌లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ హెయిర్ ఆయిల్‌ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే కనుక మనము ఆయిల్ బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోకూడదు. ఒక 1 వీక్ తర్వాత ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. 1 వీక్ తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఎందుకంటే వెంటనే ఆయిల్ ప్రిపేర్ చేసిన వెంటనే మనం ఆయిల్స్ అనేవి ఏవి కూడా అప్లై చేసుకోక 1 వీక్ తర్వాత మనకి సూర్యరశ్మి మనకి బయట పెట్టుకోండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా ఒక 1 వీక్ తర్వాత సూర్యరశ్మి బాగా తగిలిన తర్వాత ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి. ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్‌కి అనేది చాలా మంచిది. ఎప్పుడైనా కానీ ఏ ఆయిల్ అయినా కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఒక 1 వీక్ తర్వాతే ప్రిపేర్ చేసిన ఆయిల్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నేను 2 కప్స్ అనేవి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద హైలో కాకుండా స్లోగా పెట్టుకొని 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అనేది హైలో మాత్రం పెట్టుకోకూడదు. స్లోగా పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక ఇవి స్లోగా మనకి మరుగుతూ ఉంటాయి. హైలో పెట్టామంటే కనుక ఒక్కసారిగా మాడిపోతాయి. కాబట్టి స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల మనకి వీటిలో ఉన్న పోషక విలువలు కానీ, ఐరన్ కానీ వీటిలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి, యాంటీ ఫంగల్స్ ఉంటాయి. కాబట్టి ఇవి అనేవి వెంటనే మన ఆయిల్‌లో ఉండటం వలన మన స్కాల్ప్‌కి అప్లై చేసుకోవటం వల్ల ఈ డాండ్రఫ్ కానీ లేకపోతే మనకి ఇవి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా రాలిపోతున్నా కానీ, వైట్ హెయిర్ ఉన్నా కానీ ఇవన్నిటికి కూడా రిమూవ్ అయిపోవటానికి మనము ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా మనము ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక కరెక్ట్‌గా మనకు అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఒక 10 మినిట్స్ స్లోగా పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఆ విధంగా బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం వడగట్టుకోవాలి. ఈ విధంగా మనం ఆయిల్ కుక్ చేసుకోవాలండి. మనము ఒక గరిటెతో మనం తీసేటప్పుడు గ్రీన్ కలర్‌లో వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్‌గా అవసరం లేదండి. ఆల్రెడీ మన ఛానల్‌లో నేను బ్లాక్‌గా కుక్ చేసుకొని అది వైట్ హెయిర్‌కి బాగా వైట్ హెయిర్‌తో ఇబ్బంది పడేవాళ్ళు ఏ విధంగా ఓన్లీ ఆమ్లాతోనే ఏ విధంగా మనము వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేశానండి. చూడండి ఆమ్లా ఆయిల్‌తో వైట్ హెయిర్‌ని ఏ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని మనం ఒక క్లాత్ తీసుకొని కాటన్ కానీ లేదా సిల్క్ కానీ క్లాత్ తీసుకొని బాగా పల్చటిది ఈ విధంగా ఆయిల్ అనేది మనం తీసుకోవాలి ఒక బౌల్‌లోనికి. స్ట్రైనర్‌తో అయితే కనుక మనకి రాదండి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పిప్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది దానిలో ఉండిపోతుంది. క్లాత్ అయితే కనుక మనం పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసామంటే గనక ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి బౌల్‌లోనికి వస్తుంది. కాబట్టి ఇట్లా క్లాత్ తీసుకొని ఆ క్లాత్తోనే ఆయిల్ మొత్తాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఆయిల్ మాత్రం బెస్ట్ అండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మగవారైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంటుంటే వైట్ హెయిర్ ఉన్నా కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక 1 వీక్‌లోనే
మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. ఈ హెయిర్ అనేవి ఇంప్రూవ్ అవ్వటానికి, హెయిర్ ఫాల్ అనేది తగ్గించటానికి ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్‌గా మనం చెప్పుకోవచ్చు. మంచి హెయిర్ ఆయిల్ అండి. ఓన్లీ భృంగరాజ్ అండ్ ఆమ్లా మన హెయిర్‌కి చాలా బెస్ట్‌గా మనకి పనిచేస్తాయి హెయిర్‌కి అప్లై చేసుకోవటం వలన. కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఒక బౌల్‌లోనికి ఈ విధంగా తీసుకున్న ఆయిల్‌ని మనం స్టోర్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి. ఒక కంటైనర్ జార్ తీసుకొని, గాజు సీసా తీసుకొని దానిలోనికి యాడ్ చేసుకొని, నేను ఒక 2 మంత్స్‌కి సరిపోయే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. తీసుకొని ఒక 1 వీక్ తర్వాత మనకి సూర్యరశ్మి తగిలేంత వరకు కూడా ఒక 1 వీక్ బయట ఎండలో పెట్టుకొని, మళ్ళీ నైట్ కల్లా లోపల పెట్టుకొని, మళ్ళీ ఎండలో పెట్టుకొని లోపల పెట్టుకునే విధంగా ఉంచి, ఒక 1 వీక్ ఆ విధంగా ఉంచిన తర్వాత మనము అప్లై చేసుకోవాలి. ఒక 1 వీక్ తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు హెడ్ బాత్ చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇట్లా కంటైనర్ జార్‌లో యాడ్ చేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత కొంతమంది డైలీ హెడ్ బాత్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వారైతే కనుక నైట్ టైం అప్లై చేసుకోండి. బాగా మసాజ్ చేసుకొని నైట్ టైం అప్లై చేసుకొని వదిలేసేసేయండి. మార్నింగ్ నార్మల్‌గా మీరు డైలీ ఏ షాంపూ అయితే యూజ్ చేసుకుంటారో ఆ షాంపూతో హెడ్ బాత్ చేయండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు కొంతమంది అయితే కనుక డైలీ ఆయిల్ అనేది అప్లై చేస్తారు. డైలీ ఆయిల్ అనేది అప్లై చేసుకునే వాళ్ళు చక్కగా డైలీ అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కూమ్‌తో ముందుగా దూకొని హెయిర్ మొత్తాన్ని కూడా స్లోగా కొంచెం కొంచెంగా ఆయిల్ తీసుకొని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకుంటూ ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మనము డైలీ ఆ హెయిర్‌కి అప్లై చేసుకునే వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోండి. హెడ్ బాత్ కనుక డైలీ చేసే వాళ్ళైతే కనుక మనం నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది. వైట్ హెయిర్ తగ్గుతాయి.